లెక్క ఉంటుంది దీంట్లో. తొండా బిక్కిన సంపి ఎందుకు పూంచేది? వాళ్ళు నిజమేనా ఇప్పుడు వాళ్ళు చెప్పేది? తొండా బిక్కిన సంపి పూంచుతారు, డబ్బులు వస్తాయి నెక్స్ట్ రోజుకి. తిక్కనా కూడా తొండా బిక్కిన సంపి పూంచుతారు, డబ్బులు వస్తాయి నెక్స్ట్ రోజుకి. తిక్కనా కూడా వచ్చాడు గోల్డ్ బ్లూ కలర్ ఏనా ఉండేది? గోల్డ్ బ్లూ కలర్ ఏనా ఉండేది? గోల్డ్ ఏ కలర్ వస్తుంది? ముద్రస్వాడా 2 రూపాయలు వానమ్మ ఏం లెక్క కొట్టవరా స్వామి? ముద్రస్తుమాడా పాపాచుడా నువ్వు? ముద్రస్తుమాడా పాపాచుడా నువ్వు? 2 రూపాయలు. ఈతకాయలు ఉన్నాయా? ఈతకాయలు. సపోటకాయలు. ఈతకాయలు ఉన్నాయా? సపోటకాయలు. ధర్మం కోసం నిలబడినప్పుడు ఒంటరిగా ఉన్నా భయపడకు. ధర్మం ఎప్పటికీ ఓడిపోదు. చివరికి సత్యమే విజయం సాధిస్తుంది. మన వాటర్ బాటిల్ ఇమ్మంటే కదరా? కడుక్కునే కదరా చిల్లర ఏదవా తాగేకి. హలో లే రారా నాయన, నీకు తీసుకోబోదువు. అందుకనే మార్క్ పెట్టినావు కదా. ఓ నిమిషం ఉండి ఫోన్ చేస్తా చూసి. ఏంది ఏంటన్నా? ఏం టైం అన్నా? ఇదే ఉండ మార్క్ ఉందిలే. బొక్కమ్మ మార్కా? రే నీ మార్కు దొరికింది, త్వరగా వచ్చి తీసుకోమోరా నాయన స్వామి. నేను అడగాసుకుని ఉండేది. బండి బంజర్ అయితే నేనేం చేయను, నువ్వురా. కోతి నా కొడుకున్నట్లున్నాడు. ఏం మనుషులు చచ్చినారో ఏమో. ఇప్పుడు పిలిపించింది దేనికి? ఇది కొత్తదే ఏమి ముద్రష్టమాడా? ఏం అవరా ఏమన్నా? మామూలు కొత్త దానిలోకి పెయింట్ పెట్టి అచ్చేయరా గుర్తుగా? అచ్చేస్తారు, బుడద పోయిరు కదా. నా అచ్చి బుడదే. పందికి బుడదే మూవ్ బాగుంటది. అర్థమైంది? పంది ఎప్పుడు బుడదలోనే పొల్లాడుతుంది. వాటర్ బాటిల్ లేకుండా ఏంటికి వచ్చినావు నువ్వు ఆసమ్మడానికి? తెలుసు, దొడ్డు కూర్చున్నా వద్దు, గొంతు ఎండిపోతుంది. కాసుకొని నా కొడుకు ఎప్పుడొస్తాడు ఏం కథ? అడిగి అది మళ్ళా ఒక్క ఉందే తొక్కద్దు, తొండా బిక్కి పూంచింది అది. తొక్కద్దు, తొండా బిక్కి పూంచింది అది. నీచుడా, ఇంత పాపాసు కూడా అయితే మరి ఎట్లా? నీ బుద్ధి ఏమన్నా సెన్స్ ఏమన్నా? మూగజీవాలు ఎట్లా చెప్తాను అసలు? మూగజీవాలు కాదు, మాట్లాడుతా తొండా బిక్కి. అర్థమైందే? అదే మాట్లాడుతాదే. ఓపెన్ చేద్దామా? మీకు మిమ్మల్ని పండబెట్టినారు మిమ్మల్ని. ఏది పండబెట్టు? ఏంటి నరికేది మళ్ళీ చూసుకున్నావు? పండబెట్టు. పండబెట్టి నరికి నుంచి ఒక అడుగు గలుగుతావు నువ్వు. మిమ్మల్ని ఎట్లా కాదు అట్లా గిడ్డి చేతులతో ఏది నువ్వు పండబెట్టే? అసలు పండబెడితే ఎట్లుండదు చూపిద్దురా. ఊరు బయట పొలిమేరలో ఉన్నప్పుడు నువ్వు ఆ మనిషి మాట అనేది ఓసారి గుర్తు తెచ్చుకొని ఏం మాట్లాడతావు ఆచితూచి మాట్లాడు. చిన్న మాటకు కూడా చంపేస్తాము. తొండా బిక్కున్నట్టున్నావు నువ్వు. తొండా బిక్కిని పూంచితే డబ్బులు దొరుకుతాయి అన్నారు. నిన్ను చంపి పూంచితే ఇంకెక్కువ దొరుకుతాయి. అంటే డబ్బులు దొరుకుతాయి ఇప్పుడు. నీకు అది కూడా తెల్దా? తొండా బిక్కిన చంపి పూంచితే అంటారా మామూలుగానే. నిన్నెవరు పూంచాలని ట్రై చేయలేదా? ఏం ముద్రాస్మోడా? నన్ను మొహమే కదా, డబ్బులు మొహమే కదా నీదే. నిజంగా నా డబ్బు మొహమేనా? మళ్ళీ అదృష్టవంతుడిని. డబ్బు మొహం ముట్టాలంటే ఏం తమాషలు అనుకుంటే? అంత వెలుగు, అంత గ్రేట్ అని. తొండా బిక్కింది ఎవడని పట్టకపోయింది చూసి తొండా ఉడు ముక్కేసుకొని నీళ్ళు బాటిల్ అంటే వాడు వచ్చేలో లేదో నేను పో. ఎప్పుడో వచ్చిపోయింది. నిన్న రాత్రి చంపి పెట్టినా, మొన్న ఒకటి చంపి నేను పూంచినాను. 10,000 ఉంది. 10,000 దొరికింది మొన్న నేను పూంచింటే. నిన్న వాడు పట్టుకొని తొండా బిక్కి పూంచినాడు. వానికి ఎంత 20,000 ఉండొచ్చు, 30,000 ఉండొచ్చు. నెమ్మ తీసేద్దామా అని ఉంది కానీ ఎందుకు లేని నిజాయితీగా ఉందావా? తొండా బిక్కిన సంపి ఎందుకు పూంచేది? నిజమేనా ఇప్పుడు వాళ్ళు చెప్పేది? తొండా బిక్కిన సంపి పూంచుతారు, డబ్బులు వస్తాయి నెక్స్ట్ రోజుకి. తిక్కనా కూడా తొండా బిక్కిన సంపి పూంచుతారు, డబ్బులు వస్తాయి నెక్స్ట్ రోజుకి. తిక్కనా కూడా నువ్వెందుకు వంగుతావు?
అంటే ఉంటుందేం చూస్తాను. ఉంటుంది కన్ఫామ్, కానీ ఎంత ఉంటుందో చెప్పలేము. మన టైం బండి ₹1,00,000 కూడా ఉండొచ్చు. అది కదా, వాడేమో వచ్చేకి లేట్ అవుతుంది, నేను బయటికి పోవాలా. తీసేసుకుందాం వెళ్ళిపోదాం, తీసేసుకొని వెళ్ళిపోదాం. నువ్వు నీ తొండా బిక్కి ఎవరు నా దగ్గర కొట్టద్దు, అర్థమైందా? మేమిద్దరము నిజాయితీగా ఒక సంకల్పంతో చేస్తాండే పని. నీ తొండా బిక్కి పట్టాలంటే అంత ఆశామాజీ కాదు. వాడున్నా లేకున్నా నేను నిజాయితీకి పోతా. లేదా నువ్వేమైనా కొనుక్కుంటావా చెప్పు, ఆ తొండా బిక్కి నువ్వు కొనుక్కో, నీకు అమ్ముతా. ఆ డబ్బులు ఎంత ఉన్నాయి నువ్వు తీసుకో. దాంట్లో ఎంతైనా ఉండొచ్చు, రూపాయి ఉండొచ్చు, ₹1,00,000 ఉండొచ్చు, నాకు సంబంధం లేదు. నువ్వు ఎంతనా ఉండొచ్చు. అది నీ టైం బాగుందనుకో, ₹1,00,000 ఉన్నా కూడా ఆశ్చర్యం లేదు. అది ఇంకోటి, 2 రంగాలు ఉన్న తొండా బిక్కి డబ్బు ఎక్కువ. నేను ఒక రంగు ఉన్న తొండా బిక్కి పూంచింటే నాకు 30,000 వచ్చింది. వాడు 2 రంగులు ఉన్న తొండా బిక్కి అంటే వానేమో ఇప్పటికి ఎంత ఉంటుందో లెక్కేసుకో. అరుదుగా దొరికేది. ఏమి బిజినెస్ నుంచే కదా మాట్లాడతాడు. ఇది నువ్వు బిజినెస్ బుర్దు పోతా నువ్వు. సరే కానీ ఏమి అయినా నీకు ఇవన్నీ సెట్ కావు. వాటర్ బాటిల్ తీసుకురాపో. డబ్బులు ఇస్తారు మేడం. నువ్వు వాటర్ బాటిల్ పోయి తీసుకురావాలా? నేను 2 కట్టలు తీసుకొని జేబులో పెట్టుకుంటాను. నాకు తెలుసు, అందుకని నేను 2 కట్టలు తీసుకొని జేబులో పెట్టుకుంటాను. నాకు తెలుసు, అందుకని నేను నీకే నువ్వేం పూంచలేక తొండ బిక్కి పట్టినావా? అట్లేదు మళ్ళా నీకేం నువ్వే వాటర్ తెచ్చుకోపో. డబ్బులు ఇస్తాను. ఏం డబ్బులు నాకొద్దు, నువ్వు డబ్బులు నీకు ఇబ్బులు వద్దు. నువ్వు 2 రంగుల తొండా బిక్కితో నువ్వు ఆయన అమ్మదే నువ్వు 70,000 ₹1,00,000 కొడితే నేను చూసుకుంటూ కూర్చున్నా తిక్కనా కొడుకునే. నేనేమన్నా నువ్వు నువ్వు అసలే తొండా బిక్కున్నట్లు, నీకు తొండా బిక్కి అచ్చు రావచ్చేమో. నీకు ఎంతనా రావచ్చు చెప్పలేము. సరే నీకు 10,000 సరే, నాకొద్దు 10,000. నువ్వు నోరు మూసుకొని తీసుకోను. ఎవరు నోరు మూసుకొని తీసుకో? నీకే ఏమవసరం నాకు అమ్ముకోవాలి. మాతో పాటు తొండా బిక్కులు పట్టేకి వచ్చినావా? కొనుక్కుంటాను. ఎందుకు కొనుక్కుంటావు? నువ్వు తొండా బిక్కులు మూగ జీవులు చంపి పూజితే నీకు సరదానా? ఉండప్పా, నువ్వు ఉండు. ఒకసారి వాడిని అడిగి కనుక్కోవాలి కదా. నువ్వేంటి చేస్తావానికి? నువ్వే తీసుకోనా? నువ్వేం పాపానికి? నువ్వే తీసుకోనా? నువ్వేం పాపం? నేను మోసం చేయను. నువ్వేమంత శుద్ధ పూజ నాకొద్దు. నీకొద్దులే. నాకు నిన్న 30,000 వచ్చింది. వాడేమని అడిగినా? సరే వానికి 2 రంగులు, నాకు 3 రంగులు తొండా బిక్కి దొరకచ్చేమో. సరని చెప్పు, అని చెప్పు. ఏం పేరు అని పేరు నీకెట్లా తెలుసు? వాడు పరిచయాలు జరుగుతుండే మామూలే. కృష్ణ నువ్వు వస్తావు రావో చెప్పురా. వేరేవాడు తొండా బిక్కులోడు వచ్చినాడు. వేరేవాడు తొండా బిక్కులోడు వచ్చినాడు. తొండా బిక్కులు పడతా అంటే మేము తొండా బిక్కులో అనుకుంటాం. ఈ పొట్టి తొండా బిక్కి వచ్చింది ఒకటి. వచ్చిందని చెప్తాను నేను కూడా. బండ్లా చేస్తా ఉండు. గిడ్డి తొండా బిక్కి వచ్చింది. ఆ తొండా బిక్కి నువ్వు పట్టిండేది పూంచింది, అది కావాలంటుంది. ఏంది అట్లనా? 3,000 రే తిక్కనా కొడక. ఇది 2 రంగుల తొండా బిక్కి నువ్వు 30,000 దాకా అడగచ్చు. నువ్వేది 3,000 అడుగుతావు? నువ్వు తిక్కనా కొడుకున్నట్లు. నీకు మాట్లాడే రాకపోతే ఉండు, నేను మాట్లాడుకుంటా. కానీ నీకు 3,000 ఇస్తే చాలు కదా. నీకు 3,000 ఇస్తే చాలు కదా. అంగబెట్టి నేను మాట్లాడుకుంటా. 2,000 2,000 తగ్గించినావా? మళ్ళీ నేను ఎప్పుడైనా నీ పక్క మాట్లాడాలని చూస్తాను, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటావు. త్వరగా బండి ఏదో వస్తానట్లుంది. కారులో ఉంది, డబ్బులు ఉన్నది కారులో ఉంది. ఎడబెట్టినావు అంటే మళ్ళీ వాడు కారులో ఎంత ఉంది? 3,500 ఉంది. ఏడు దాంట్లో ఉంది. సైడ్ పెట్టినాను చెప్పు. బ్యాక్ సైడా? రే బ్యాక్ సైడ్ కింద వెనకలబాక వాడు కూర్చున్నాడు. శివగాడు కూర్చోండి. ఆ సైడ్ ఉంటుంది చూడు. 3,500 తీసుకో. 3,000 సరే సర్లే. నాకే 3,000 తీసుకొని నాకు వస్తానులే లెక్క. నీకు ముందుగానే వస్తాను. తొండా పిక్క గురించి నువ్వు మంచిగా మాట్లాడి తొండా పిక్క పాట పాడి తీసుకోవాలా. తీసుకుంటే రాదు. అది పాట పాట తొండా పిక్క గురించి పాడు. నాకు రాదే. రాకపోతే ఇటు వెళ్ళిపో. రాదే. రాకపోతే ఇటు వెళ్ళిపో.
తొండా బిగ్గిపోట యా పాట అది తొండాబి గురించి నీ మనసులో వచ్చే మాటలు మాట్లాడాల తొండాబిక్కితో నువ్వు. అంటే మన నోటికి వచ్చింది నువ్వు నోటికొచ్చిన పాట నోటికొచ్చిన దాని గురించి మాట్లాడి తొండా 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 తై తొండా ఎండ ఎండ ఎండిపోయే తొండ నీ రోజుతో నాకు తొండలో వర్షాలు కురిసిన తొండ ఏ తొండ 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 ఎన్ని వచ్చింది తొండ నాకి లచ్చలు లచ్చలు తెచ్చింది లక్ష్మి నాకి లచ్చలు లచ్చలు తెచ్చింది లక్ష్మీదేవి తొండ నాతో ఉండు తొండ తొండ నాకే తోడుగా ఉండు తొండ నా వేలి తోడుకుంటానే జీవితాంతం తొండ ముద్రస్తుడు ఏంది తేడానే ముద్దాడుతా తొండనే చెండాడుతా తొండనే బతుకుతా తొండ మీదే ఆధారపడతా తొండ రోజు రోజు కోటీశ్వరైతా తొండ నమస్తే గారం తొండ వనక్కం తొండ నమస్కారం తొండ బిక్కి 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 అయిపోతానే వల్లే పొర్లే వస్తానే పోతానే వల్లే పొర్లే వస్తానే హే తొండ 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 తొండలో నా బిక్కి బిక్కి అపురమే చేస్తాను ఏం చేస్తాను తొండా బిక్తో కాపురం చేస్తానంటే నీతో కలిసి కట్టుకుంటానని అర్థము. తొండా బిక్కుతో కాపురం చేస్తా స్టెప్పులు ఇవి ఇట్లా పెట్టుకొని ఇట్లని ఇది అట్లా స్టెప్పులు అని మంచి మంచివి తొండ తొండ బిగిస్తా తొండ నా ఒళ్ళు బిగిస్తా తొండ నా పుల్లోనే బిగిస్తాను ఇంకా వేరే వాళ్ళకి ఆప్షన్ ఇవ్వను నా తొడలే ఓ తొండ నా తొడలే ఓ తొండ నా కండలే ఒక తొండ నా తొడలే ఒక తొండ నా కండలే ఒక తొండ నా చూపే ఒక తొండ నా ముక్కే ఒక తొండ బిక్కి బిక్కి చూడకే తొండ చూడకే తొండ చూపుతోనే చూడకే తొండ ఎల్లప్పుడూ నీతో ఉంటా ఎల్లనే వస్తా ఈ గుడ్ల ముఖముతో ఉండద్దు ఈ గుడ్ల వాళ్ళతో సావాసం చెయ్యొద్దు ఇట్లా పుచ్చిపోయిన వాళ్ళతో ఉండద్దు ఇట్లా ఉండు. సరే గానీ ఇంకా దాన్ని ఏం పాడినావు కానీ ఇంకా తీసుకొని పండగ చేసుకొని ఇంకా నువ్వు దొబ్బి ఓం తొండ 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 ఓం తొండ 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 నమస్కారం తొండ నీలాంటి వాళ్ళు ఉండల్లా పోవల్లా నువ్వే నా అండ తొండ నువ్వే నా అండ నా తొండ నా లైఫ్ లాంగ్ నా జీవితాన్ని మార్చేసినందుకు నీకు పెద్ద వండ తొండ నీకు వడ్డానం వేస్తా చనిపోయి నీ గోరు వింత తొండ అది మార్క్ పెట్టిండ్రు చూడు ఆడేనా అదేనా కదా దొరికిందిరా నేను గోల్డ్ బ్లూ కలర్ ఏనా ఉండేది గోల్డ్ ఏ కలర్ వస్తుంది ఏ ముద్ర చూడా ₹2 వానమ్మ ఏం లెక్క కొట్టావురా స్వామి ₹2 దొరికింది చూడు ఇంకా ఎత్తుకు ₹1 దొరకచ్చేమో డీజిల్ ఆటో షేర్ ఆటోలు ఇంటికి వేయకు కూడా సరిపోతే మన వాటర్ వేట్ యా సంవత్సరం చూడు 2016 అంటే 1945 ఏ ముద్రస్తుమడా ఏ పాపా చూడా నువ్వు ₹2 పూంచి నువ్వు సంవత్సరం ఏం చెప్పు అంటే 2066 ముద్రస్తుమడా 2016 అది ఇక్కడదే నేను 40,000 అకౌంట్లోకి వేపిస్తా నేను చెప్తా కదా దాంతో ఏదో పని ఉంది నాకు వద్దులే ఏంటికి సార్ ఒక్క నిమిషం ఈ వైజాగ్ మ్యూజియం వల్ల మాట్లాడదండి సంవత్సరం ఇది 2016
2016 ₹2 కాయిన్ ఉంది మాతో. బొమ్మలు ఏమున్నాయి దానిపైన చూడు. బొమ్మలు మొక్కజొన్నలు ఉన్నాయి. ₹2. ఈతకాయలు ఉన్నాయా? ఈతకాయలు. సపోటకాయలు. ఈతకాయలు ఉన్నాయా? సపోటకాయలు. కొట్టమాడ ఏమే రావా? ₹2 కాయనా ఏమన్నా అంటాడవా? మామూలు ఈతకాయలు ఉండవా? నువ్వేమో బుజ్జావేమన్నా? ఏ కాయలు అవి? మొక్కజొన్న కంకులు ఉన్నాయి. ఆ పక్క మొక్కలు ఉన్నాయి. ఇట్లా ఈ పక్క 3 సింహాలు తలకాయ ఉంది. ఎన్ని సింహ? 6 ఉండల్లా? 8 సింహాలా? లోడాగట్లు పెడతారేమన్నా? 8 సింహాలు 8 సింహాలు ఉంటే ఇస్తారా డబ్బులు మీరు మ్యూజియంలో? ఇప్పుడు దీనికి వద్దులే, పెట్టుకో. 8 సింహాలు ఉంటే వాళ్ళు 6 లక్షలు ఇచ్చేవాళ్ళు. ఎవడు వాడు ఇప్పుడు కనిపెట్టాలి కొత్తగా పెడితే 8 సింహాలు. ఏ కాయన మీద 4 సింహాలు ఉంటాయి. ఎవడు సింహం కనపడదు. 3 సింహాలా? 4 సింహాలు. 5 ఉంటాయి, 4 కనపడతాయి. కాదే ఒకటి కనపడదు. తెలినప్పుడు కాదు. ఇప్పుడు 2 ఇప్పుడు మిస్ అయింది నీకు. ఏం డస్ట్ మిస్ అయినారా? డస్ట్ మిస్ నువ్వే కానీ నాకు తెలిసి నన్ను బకరా చేయాలా, నా లెక్క కొట్టేయాలా. నువ్వు పెద్ద నువ్వు ఏం నడిచా కాక పంచదార బొమ్మ నువ్వు ఎందుకు అమ్మా అని పాట పాడాలా? ఏ ముద్రష్టమోడా చెడ్డమోడా నువ్వు నా ₹2 కాయాన్ని బూంచి నువ్వు చిల్లర చేసినన్ని ఏంది చేస్తున్నావు? మిస్ అయిందే. మ్యూజియం లో పెట్టే కాయిన్ దొరుకుతాండే. 8 సింహాలు ఉన్నింటి పాటికి నీకు 4 లక్షలు డబ్బు వచ్చేదే. మొక్కజొన్న కాకుండా సపోటానో ఏదైనా దానిమ్మ పండు ఉన్నింటి పాటికి నీ డబ్బులు వచ్చేవే. పండు నువ్వు కనిపెట్టావా? కలింగరకాయ ఉంటే 60 లక్షలు ఇస్తారు. దానిమ్మ పండు ఉంటే 9 లక్షలు ఇస్తారు. అవునా? నేనేమంత ఎరిపప్పునేం కాదు. అదే అనుకుంటాను. తొండా బిక్కి పూంచితే లెక్క వస్తాయని చెప్పిన కొడుకు చూపుతో కొట్టు. ఎవడైనా పిల్లలు తొండా బిక్కిలు పట్టుకోవాలని చూసినప్పుడు ఈడ్చి కొట్టు. చిన్నప్పుడు సైకో పనులు చేస్తాంటాం మనం. కొంతమంది తూనీగల్ని చంపేది అవన్నీ చాలా చెడ్డ అలవాటు. చిన్నప్పుడు తెలియలే, చెప్పేవాళ్ళు లేక. ఈసారి ఎప్పుడైనా పెద్దోళ్ళు చెప్పండి, తూనీగల్ని చంపొద్దండి, తొండా బిగిలి బట్టి పూంచితే లెక్క రావు, ఇవన్నీ పనికిమాలిన వ్యవహారాలని చెప్పి ఓ బెత్తం తీసుకొని ముడ్డి పాలు కొట్టాలి. ఇట్లా నాకు పని పాట లేకుండా చెప్పేదానికే ఉంటామా మీ అట్లా అని వాళ్ళు చెప్పుతో కొడతారు మమ్మల్ని. ఇట్లా నేను 3,500 తీసుకొని వెళ్ళిపోయినావు ఆటోలో. నరికేస్తాను వాడు దొరక నీకు నరికేకి వెళ్ళిపోయినావు కదా. సరే ఓకే. ఎవరు నిన్ను వదిలిపెట్టమాడా? నువ్వు లెక్క కొట్టమాడా? నువ్వు కావాల్సిన ముంచినావో కావాల్సిన పిలిచినావో నన్ను ఎరిపని చేయాలని చేసినావు, నాతో లెక్క కొట్టాలని చూసినావా? నీకు అయిపోయింది. ఏందైపోయింది? లెక్క తీసుకున్నావు అయిపోయింది. నేను తీసుకుందాం అనుకుంటే నువ్వు కొనుక్కున్నావు, నష్టమే. నేనే ఆడ కొనుక్కోలేడా? అర్థమైందా? నీకు ఎవరు కొనుక్కున్నారు? అసలు నువ్వే బలవంతం చేసినండి రేపు నిన్ను అందుకే తొండ బిగ్గుద్దా ఊరికే కాదు. నిన్ను రేపు చేసి ఎవడు చేసినాడు నేను రేపులు? నేను రేపు ఇంగ్లీష్ రాకపోతే వాడద్దు, అర్థమైందా? కూతలన్నీ కూసుకుంటూ కూర్చోవద్దు. ఫస్ట్ పోయి ఇంటికి పోయి లేకపోతే పోయి వాటర్ బాటిల్ నన్ను బలవంతం చేసి నువ్వు నీ మీద పోక్సో కేసు పెట్టేస్తా. పోక్సో కేసు ఏడికి అంతే? డబ్బులు మోసం చేసి దానికి బెటర్ పోక్సో కేసు. నీకు కేసులకు తెలియకపోతే నోటికి వచ్చింది వాయనకు నీకు పెడతారు కేసు. పిచ్చి కూతలన్నీ కుయ్యకోకుండా దొబ్బి లేదా ఆడే బూంచి లేదా ఆడబి ఇంకా 4-5 తొండ బిగులు పట్టుకొని పోయి బూంచు. తొండ బిగులు మూగజీవాలను చంపి బూంచితే లెక్కేం రాదు. అది ఫస్ట్ లో ఉండాల బ్రెయిన్. నాకు ఎక్కించినావు. తొండ బిక్కిని చంపి బూంచితే వస్తుంది. రూపాయి బిల్ల నోట్లో పెట్టడము ఇవన్నీ చిల్లర పనులన్నీ గుర్తుపెట్టుకు. ఎప్పుడైనా చేసేవాడిని కూడా చెప్తూ కొట్టండి. ఎప్పుడైనా తూనీగలు చంపేవాడైనా ఏ మూగజీవాలను చంపినా నీ సైకోయిజం పొందుతామేమో కానీ దానివల్ల నీకు వచ్చే లాభం అంటే ఏముండదు. నష్టపోవడము పాపం తప్పితే. అందుకు ఆ ₹2 బూంచి ఓ 2 రోజులు ఈడే ఉండు. ₹2 కావాలంటే ₹4 ₹5 అవుతుంది. ఇంకోటి నీకు కలింగరకాయ రావచ్చు, దానిమ్మ పండు రావచ్చు. నీకు ఇంకా ఎక్కువ కుదిరింది అనుకో డ్రాగన్ కాయ రావచ్చు. నాకు వస్తాయి ఏంది 2 కాయలు వస్తాయని చెప్పి నువ్వు మళ్ళా నా కనపడినావు, నువ్వు చంపి పడేస్తాను నా వెనకాల కింద వచ్చినావు. చిల్లర నా కొడుక ₹2 పెట్టుకొని నువ్వు ₹2 ఎవరాలు అనుకుంటా. ఎట్లా తెలుసా?
నేనేదో తప్పు చేసి నువ్వేదో పెద్ద నాకేదో తప్పు చేసినావు, ఏం చేసి నిన్ను పరీక్ష ఇచ్చిన. అంటే నీ దగ్గరికి వచ్చినందుకు తప్పు చేసినా కదా. ఏ ముద్రస్మోడా నీ దూమ్ దొరికి మొన్న మోస్తాను దూరం చెప్తానా, నీకు చూస్తా, నీకు నీ కథ ఏందో మళ్ళీ నువ్వు లెక్కిపోకుండా పో, నేను ఎట్లా ఉంటాను నేను చూస్తా.